హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సేమియా కేసరి. ఈ సేమియా కేసరిని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ సేమియా కేసరిని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఎప్పుడు ఈ సేమియా కేసరిని ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీ యమ్మీగా చాలా బాగుంటుందండి. మరి ఈ సేమియా కేసరిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టండి. దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి కొద్దిగా జీడిపప్పుని వేసుకోండి. ఇలా జీడిపప్పుని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ జీడిపప్పుల్ని లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకోండి. మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలోకి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని నేతిలో బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 కప్పుల వరకు సేమియాలని వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ సేమియాలని నేతిలో ఒక 2-3 నిమిషాల పాటు ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. సేమియాలని హై ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేస్తే మనకి సేమియాలు అనేవి మాడిపోయి స్వీట్ అంతగా బాగుండదండి. కాబట్టి వీటిని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి సేమియాలు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి 4 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. మనం తీసుకున్న 2 కప్పుల సేమియాకి 4 కప్పుల వరకు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మనము ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతోటే 4 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. అప్పుడు మనకి ఈ స్వీట్కి వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోండి. మీకు ఎల్లో ఫుడ్ కలర్ అనేది అందుబాటులో లేకపోతే కొద్దిగా కుంకుమ పువ్వుని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న సేమియాలను కూడా దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ సేమియాలని బాగా ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి అడుగు అనేది అంటకుండా ఈ సేమియాలని బాగా ఉడికించండి. చూడండి, మనకి సేమియాలు అనేది ఇలా కంటిన్యూగా మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాలు అనేవి మనకి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత చూడండి, ఒకటి పట్టుకొని చూస్తే మనకి సేమియా ఇలా ఉడికిపోయినట్లు తెలుస్తుందండి. ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే దీనిలోకి షుగర్ని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న 2 కప్పుల సేమియాకి 1.5 కప్పు వరకు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా షుగర్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ షుగర్ మొత్తం ఈ కేసరిలో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. షుగర్ వేసుకున్న వెంటనే మనకి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా పల్చన అవుతుందండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ కేసరి అనేది మనకి దగ్గర పడేంత వరకు దీనిని ఇలా బాగా ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి కేసరి అనేది దగ్గర పడేంత వరకు దీనిని బాగా ఉడికించండి. పిల్లలు ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తున్నప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ సేమియా కేసరిని చేసి పెట్టండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి.
ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఇలాచి పొడిని కూడా వేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపించడం మర్చిపోయానండి. ఇలాచి పొడి కూడా ఫ్లేవర్ కోసం వేసుకొని మనకి కేసరి అనేది ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోండి. కేసరి అనేది కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలోకి వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మించి పక్కకు దించేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా, ఎంతో యమ్మీగా ఉండే సేమియా కేసరి అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ సేమియా కేసరిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి, అలానే చల్లారిన తర్వాత కూడా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కదా అండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.